డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చెన్నై అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు. దేశానికి మోదీ వంటి సమర్థ నాయకత్వం ఉందన్నారు. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఏపీ మంత్రుల బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా మంత్రుల బృందం అక్కడి విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గ్యాన్ షూ హాంగ్తో కీలక భేటీ నిర్వహించారు. భారత హైకమిషన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా సింగపూర్ సామాజిక నిర్మాణం, ప్రజలకు అందిస్తున్న సదుపాయాలు, సమగ్ర నగరాభివృద్ధి విధానాలపై అక్కడి అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రిలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర బైక్పై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని మందలించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. అలాగే ఓపీ రిజిస్ట్రేషన్లను పరిశీలించి ఓపీలో చాలా మంది రోగులు వేచి ఉండటంపై మంత్రి ఆరా తీశారు. కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూపరింటెండెంట్కు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. పల్నాడు జిల్లా వినుకొండలో సచివాలయాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో జీవి ఆంజనేయులు అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ రికార్డులను తనిఖీ చేసిన ఆయన సిబ్బంది పనితీరుపై పలు సూచనలు చేశారు. సచివాలయానికి వచ్చే ప్రతి పౌరుడికి మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోందని జగన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఎంజీఎన్ఆర్జీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దస్తగిరి హత్యతో సంబంధం ఉన్న వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం గాలిస్తున్నారు. నిత్యానంద రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దస్తగిరి ఇంట్లో వైసీపీ నేతలకు సంబంధించిన 100 కోట్ల రూపాయలు విలువ చేసే 145 భూముల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదన్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడమే వైసీపీ చేసిందని ఆరోపించారు. ఆస్తులు, అధికారం కోసం వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతారన్నారు. వైఎస్ వివేక హత్య నుంచి పెద్ద దస్తగిరి హత్య వరకు వైసీపీ ఒకే తరహా నాటకం ఆడుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఉద్యోగులు నూతన ఎస్ఈసీకి సాదర స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పండితుల ఆశీర్వచనం పలికారు. అనంతరం అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర 3వ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠా పనిచేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు. జగన్ రెడ్డికి గోవా గవర్నర్ పూసుపాటి అశోక్ గజపతిరాజు చురుకలంటించారు. నరకాసుర శిష్యుడు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అరిష్టమే అన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండపై కోదండరామస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ దిగువన ఉన్న సీతారామస్వామి ఆలయాన్ని సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 200కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేశారు. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. ఒకే చోట 3 ఏళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చారు. గరిష్టంగా 40% ఉద్యోగులకే బదిలీలు పరిమితం ఉంటుంది. జూన్ 1 నుంచి బదిలీలపై నిషేధం అమలు చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం బహిరంగ లేఖ రాశారు. ఎంతో అవసరమని భావించే లేఖ రాస్తున్నట్టు పొన్నం తెలిపారు. అందరి ఆమోదంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ నేతల వ్యాఖ్యలు సముచితంగా లేవని పొన్నం తెలిపారు. పవన్ చేసిన వ్యాఖ్యలు సైతం కలతకు గురిచేశాయన్నారు. తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా ఉండేందుకు చంద్రబాబు సహకారం కావాలని పొన్నం లేఖలో తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్, వాకట్ శ్రీహరి, అట్లూరు లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. కబ్జాదారులకు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పై కేసీఆర్ భాష సరిగా లేదన్నారు.
జగిత్యాల సభలో కేసీఆర్ అబద్దాలు చెప్పారని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ చావును తాము కోరుకోవడలేదని, కానీ బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలని విమర్శించారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తాను రాజకీయాల్లో నుంచి వెళ్లిపోయే నాటికి పసుపు పంటకు 30,000 రూపాయల మద్దతు ధర కల్పిస్తానని ఎంపీ అరవింద్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం మంటలు రేగాయి. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైందని సీఎం రేవంత్ ప్రశ్నిస్తే అసలు స్కామ్ 1,00,000 కోట్ల 9,000 కోట్ల రూపాయల్లో క్లారిటీ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే కుటుంబంలోని మహిళలకే సీట్లు ఇచ్చారని, ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్, కేసీఆర్ తిట్టుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు ఏ గ్రహం అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదన్నారు. మెట్రో ఫేజ్ 2, RRR, మూసీ అంశాల్లో బీజేపీ వైఖరేంటి అంటూ ఎంపీ చామల ప్రశ్నించారు. కాళేశ్వరం అక్రమాలపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ స్థాయి ఏంటో, రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. జగిత్యాల్లో కేసీఆర్ సభ పెట్టినప్పుడే రేవంత్ సభ పెట్టడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లు అంటూ కాంగ్రెస్ తీరుందని హరీష్ రావు మండిపడ్డారు. తాను ఢిల్లీలో ఉంటే కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం పార్టీ ఫిరాయింపుల కేసుల గురించే ఢిల్లీ వెళ్లాలని హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద సిబిఐ విచారణకు డిమాండ్ చేయమంటే నాణ్యత లేని బ్యారేజీలపైనే అడగడం ఏంటని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాయని ఆరోపించారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 12 లక్షల కోట్లు ఇచ్చిందని, దీనిపై చర్చకు ఎక్కడైనా సిద్ధమని రామచంద్రరావు సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 95% పూర్తయిందని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని మంత్రి వాకట్ శ్రీహరి సవాల్ చేశారు. కేసీఆర్ ఇంకా భ్రమల్లో ఉన్నారని, ఆయన మాటలకు విశ్వసనీయత లేదని అన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ 4 విడతల్లో చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని మంత్రి వాకట్ శ్రీహరి తెలిపారు. బీఆర్ఎస్ సభలో బీజేపీని పల్లెత్తు మాట అనలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించింది. ప్రజలను మరోసారి బీఆర్ఎస్ మోసం చేసిందని, మహిళా రిజర్వేషన్లపై ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. ఆడబిడ్డలకు కేసీఆర్ భరోసా ఇవ్వలేదని, తమకు ఓటు వేయలేదని కేసీఆర్ ప్రజలను తప్పుపట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమి ప్రజల ఓటమిగా చెప్పడం సిగ్గుచేటని కవిత విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశం పేరుతో విడగొట్టే చర్యలకు పూనుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో హుందాగా వ్యవహరించలేదని, మహిళా రిజర్వేషన్ వల్ల ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందని అడ్డుకున్నారంటూ ఎంపీ అరుణ మండిపడ్డారు. మహిళలను అవమానపరిచిన కాంగ్రెస్ కి సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారని ఎంపీ అరుణ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ రొగడ చెలరేగింది. ఎమ్మెల్యేను కాదని ట్రై మోటార్ సైకిల్స్ ఎలా పంపిణీ చేస్తారని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యపై అధికారులపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ను కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా దూషించినట్లు హస్తం నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పడా కార్యాలయంలో ప్రోటోకాల్పై రగడ జరిగింది. ఎమ్యూనరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడంటూ అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై తెలుగు తమ్ముళ్లు, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన నాయకులు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తారంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సిరి ఆర్డబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు. కొత్తపల్లిలో పందికోన రిజర్వాయర్ నుంచి తాగునీటిని ఫిల్టర్ చేసే మైక్రో ఫిల్టర్ పంప్ హౌస్, గ్యాస్ క్లోరినేషన్ కేంద్రాల్లో వాటర్ శాంపిల్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. క్లోరినేషన్ పరీక్ష ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సురక్షితమైన తాగునీటిని అందించేలా వ్యవస్థను మెరుగుపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కుషాయిగూడలో నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులు నిరసనకు దిగారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరుతో ఇట్యాల ధనంజయ్ పలువురితో కలిసి 250 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బాధిత రైతులు ఆరోపించారు.
తక్కువ ధరకు భూములు ఇప్పిస్తానని నమ్మించి 25 గ్రామాలకు చెందిన 3,000 మంది భూ నిర్వాసితులు రైతులకు సంబంధించిన 250 కోట్ల నష్టపరిహారం డబ్బులు కొల్లగొట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుషాయిగూడలో నివాసం ఉంటున్న నిందితుడు ధనంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాసం యాదగిరి నిరసనకు సంఘీభావం తెలిపారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పంగిళ్లో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్లు ట్యాంకర్ పేలుడు ఘటనపై గ్రామస్తులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసన కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. సోమవారం జరిగిన పేలుడు ఘటనతో భయాందోళనకు లోనైన గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఫ్యాక్టరీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీపై ప్రజల్లో ఉన్న అపోహలు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఆలూరు R&B గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఆలూరులో నెల రోజుల నుంచి తాగునీళ్లు రావడం లేదని, ఎన్నిమార్లు RWS అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని హెచ్ఆర్సీ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. 2 వేర్వేరు ఘటనలపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాల కలెక్టర్లను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. శ్రీశైలం జలాశయం కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలను KRMB చైర్మన్ విశ్వాస్ బృందం పరిశీలించింది. జలాశయంలో నీటి నిల్వలు, సామర్థ్యం, రోడ్ డ్యామ్స్, గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు. డ్యాం భద్రతపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్ వద్ద అధికారులతో సమావేశమయ్యారు. తాగునీటికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని డ్యాం అధికారులు వివరించారు. బుధవారం పోతిరెడ్డిపాడు ప్రాంతాల్లో KRMB చైర్మన్ బృందం పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాలో బడి పిలుస్తుందనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ ఈ కార్యక్రమం చేపట్టారు. 4 మండలాల్లో తన సొంత ఖర్చులతో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రచార వాహనాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన కార్యాలయంలో ప్రారంభించారు. సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మానవత్వం చాటుకున్నారు. కుమ్మరవాండ్లపల్లిలో 5 రోజుల క్రితం జరిగిన పేలుడు ఘటనలో 4 మృతి చెందగా మరో 22 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన 22 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున 12 లక్షల రూపాయలు తన సొంత నిధులతో ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో అంగన్వాడీ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. కుళ్లిపోయిన గుడ్లు తిని 2 చిన్నారులు వాంతులు, విరోచనాలకు ఆసుపత్రిలో చేరారు. అంగన్వాడీ సెంటర్ ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంగా ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో రోడ్డు భద్రత బస్సు యాత్రపై జిల్లా ఎస్పీ, R&B రవాణా శాఖ, నేషనల్ హైవే సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే 3 నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100% సరిదిద్దే చర్యలు తీసుకుంటామన్నారు. నారాయణపేటలో 25,000 లంచం తీసుకుంటూ ఆర్డీఓ రామచంద్ర నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కారు. 5గురికి బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆర్డీఓ అధికారి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ రామచంద్ర నాయక్ 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. విజయనగరం జిల్లా సంతకవిట్లో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. అప్పన్నవాణి చెరువులోని సుమారు 25 లక్షల విలువైన చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. ఈ చెరువు ద్వారా జీవనోపాధి పొందుతున్న 60 మంది సభ్యుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎండ తీవ్రత పెరగడం, నాచు భారీగా పేరుకుపోవడంతో చేపలు మృత్యువాత పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. జీవనోపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లిలో అకాల వర్షం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ లో కంట్రీ క్లబ్ థాయిలాండ్ మాస్టర్ కార్డును ఆవిష్కరించారు. ఈ ప్రీమియం మెంబర్షిప్ ద్వారా థాయిలాండ్ లో పర్యాటక నగరాలకు సులభంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. బేగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రెడ్డి థాయిలాండ్ మాస్టర్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టూడెంట్ ట్రైబ్ ఆధ్వర్యంలో ట్రైబ్ మీటప్ ఏఐ వర్క్ ఫోర్స్ ఎడిషన్ పేరిట సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏఐ డేటా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన 663 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ సమావేశం విద్యార్థులు వృత్తి అవకాశాలను అందిపుచ్చుకునే విధానంలో వస్తున్న ఆధునిక మార్పుకు అద్దం పట్టిందని శ్రీచరణ్ లక్కరాజు అన్నారు. టైక్వాండో ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పురుషుల విభాగం ప్రారంభ దశ సోమాజిగూడలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఒకే చోట చేరి శక్తివంతమైన పోటీలు ప్రదర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పరస్పరం బాహాబాహీకి దిగారు. నార్త్ ఈస్ట్ హీరోస్, తెలంగాణ రైజర్స్, గుజరాత్ థండర్స్, బెంగాల్ టైగర్స్, ఢిల్లీ వారియర్స్ తో పాటు మహారాష్ట్ర అవెంజర్స్, హర్యానా హంటర్స్, రాజస్థాన్ రెబల్స్ జట్లు సమాన స్థాయిలో పోటీ పడుతూ లీగ్ను రసవత్తరంగా మలిచాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మలుపుతో సాగుతూ క్రీడాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరంగల్లో హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతేజార్ గంజ్ పిఎస్ పరిధిలో 2,50,00,000 రూపాయల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల చొప్పున నిందితులు ముంబైలో విక్రయించేందుకు వెళ్తూ ఉండగా వరంగల్ రైల్వే స్టేషన్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులను డ్రగ్ కంట్రోల్ పార్టీ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైంది. మణిపూర్లోని కామ్జాంగ్ దగ్గర భూకంప కేంద్రం గుర్తించారు. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ తీవ్ర ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. రాష్ట్ర ఖజానా అడుగంటిపోవడంతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊహించని రీతిలో కఠిన నిర్ణయాలను ప్రకటించింది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధిస్తూ అసెంబ్లీలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యయాన్ని తగ్గించేందుకు రాబోయే 6 నెలల పాటు జీతాల్లో కోత అమలవుతుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తన సొంత జీతంలో ఏకంగా 50% కోత విధించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల జీతాల్లో 30% కోత విధించారు. గౌరవ సభ్యుల జీతాల్లో 20% తగ్గింపు విధించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వంటి అత్యున్నత స్థాయి అధికారుల జీతాల్లో కూడా 30% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదితో పోల్చారు. ఉగ్రవాది అయిన మోదీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంటారని ఖర్గే ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కిల్ చేశారని, మహిళా సమానత్వ హక్కులను కాలరాశారని, దక్షిణాదిపై మోదీ కుట్ర పన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 23న తమిళనాడు వ్యాప్తంగా 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటమిలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా టీవీకే అధినేత విజయ్ సైతం భారీ ర్యాలీలు చేశారు. ఒకే దశలో తమిళనాడు వ్యాప్తంగా ఎన్నికలు జరగనుండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మొదటి దశలో 152 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న రెండవ దశలో 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మే 4వ తేదీన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు కేరళ, అసోం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లెక్కించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉద్వాసన చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. కుర్సేయోంగాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. డార్జిలింగ్లో గూర్ఖా కమ్యూనిటీ చిరకాల సమస్యలకు సత్వర పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత టీఎంసీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు గూర్ఖాల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యాయని అమిత్ షా ఆరోపించారు. గూర్ఖాల చరిత్రను అణచివేసేందుకు మమత ప్రయత్నించారని, గూర్ఖాలకు జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలికే సమయం వచ్చిందని అన్నారు. గూర్ఖాలకు జరిగిన అన్యాయాలకు నరేంద్ర మోదీ నాయకత్వంలో తెర పడుతుందని చెప్పారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మే 31న జరగనుంది. తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. తీరిక లేకుండా మ్యాచ్ల షెడ్యూల్ రూపొందించడంపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ బీసీసీఐపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 6 నుంచి 10 మధ్య ములాన్పూర్లో భారత్ ఆఫ్ఘన్ మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లతో సంబంధం లేదు. దీంతో అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లను బరిలోకి దింపాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.